విగ్రహాన్ని మీరు చూడవచ్చును. స్వామివారికి కేవలం దర్శించినంత మాత్రాన మీ కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ఇక్కడ విశేషం ఏమనగా, స్వామివారి ఆలయానికి అంటే స్వామివారికి కుడివైపున స్వామివారిని దర్శించుకున్న వెంటనే మనం కుడివైపు చూస్తే ఆంజనేయ స్వామివారి ముఖము కొండపైన ఎవరో చెక్కినట్లుగా సహజంగా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి మీరు ఆ ఆంజనేయ స్వామి రూపాన్ని దర్శించుకొనవచ్చును. అదేవిధంగా ఇటుపక్క కొండపైన చూస్తే వెంకటేశ్వర స్వామి వారి ముఖ రూపం కూడా మనకు పైన కనపడుతూ ఉంటుంది. పెద్దలు ఈ కొండ నుంచి ఆ కొండపైకి మకర తోరణం, బంగారు మకర తోరణం ఉంది అని చెప్పి చాలామంది చెప్పేవారు. థామస్ మన్రో గారు, అప్పటి జిల్లా కలెక్టర్ గారు, బ్రిటిష్ కాలంలో ఉన్న జిల్లా కలెక్టర్ గారికి ఆ మకర తోరణం కనిపించటము, ఆయన దాన్ని గజెటెట్లో రాయడము, దాని తర్వాత కొంతకాలానికి కాలం అవుతామని చెప్పి దాన్ని కూడా చెప్పడము ఈ స్థలం యొక్క విశేషము. గండి క్షేత్రంలో ఎవరైతే శనేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారో అట్టి వారికి గ్రహదోషములన్నీ తొలగిపోవును. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శం శనేశ్వర స్వామినే నమః. ముందుగా SR666 టీవీ ఛానల్ వారికి మా అభినందనలు, ప్రేక్షకులందరికీ మా అభినందనలు. స్వామి, ఇక్కడ శనేశ్వర స్వామి వారు చాలా ఏళ్ళుగా వెలసి ఉన్నారు. పూర్వం గండి క్షేత్రం నందు కొంతమంది మునులు తపస్సు చేసుకొని స్నానాలు ఆచరించడానికి పాపాగ్ని నది తీరానికి వెళ్ళేవారు. ఆ నదిలో స్నానం చేసి మళ్ళీ తిరిగి వారి గుహలకి తిరిగి వారి గుహకు వెళ్ళే దారిలో ఈ కొండపైన ఒక ముని శనేశ్వర స్వామి వారి ఆలయం వెలిసి ఉండాలని తపస్సు చేసి ఉన్నారంట. అప్పటి నుంచి స్వామివారి ఆలయం ఇక్కడ ఉంది అని చెప్పి పెద్దలు చెప్పేవారు. తర్వాత 1998వ సంవత్సరంలో కడపకు చెందిన వేంపల్లి రామకృష్ణ గారు ఈ గుడికి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసి తర్వాత చాలామంది పెద్దలు భక్తుల సహాయంతో ప్రస్తుతానికి బాలాలయాన్ని నిర్మించి ఉన్నారు. ఈ క్షేత్రమునందు ఏ భక్తుడైనా సరే 19 శనివారములు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిచినచో అట్టి వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, విడిపోయిన దంపతులకు మళ్ళీ తిరిగి కలిసిపోవడము, అటువంటివి ఎన్నో జరిగి ఉన్నాయి. అట్టి భక్తులు మరలా స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ చిత్రాన్నంతటినీ, ఈ గండి క్షేత్రాన్ని, ఆలయాన్ని కవర్ చేస్తున్న SR మీడియా వారికి మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. వీరి ద్వారా ప్రజల్లోకి స్వామివారి ఆలయం ఇంకా కొంచెం వెళ్ళి అందరికీ తెలియాలి, ఇక్కడ ఆలయం ఉందని తెలియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ SR మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ SR ఛానల్.